ఈ సంక్రాంతి తర్వాత నేను కూడా ఇక జిల్లాల బాట పడతాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే భూదందాలు, దొంగ రిజిస్ట్రేషన్స్ విశాఖపట్నంలోవి, రాజమండ్రిలోవి అనేక చోట్ల ఇవన్నీ చేశారు. దీని వెనకాల చీమకుర్తి శ్రీకాంత్ ఉన్నాడు. నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా అనుకోలేదు. ఆ చీమకుర్తి శ్రీకాంత్ జగన్మోహన్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి అయినటువంటి భారతమ్మ గారికి బినామీ. లక్షల కోట్ల రూపాయలు గోల్మాల్ అయిపోయింది. కొట్టవయ్యా, అడుగుతావేంటి? చేతకాక వచ్చిందండి వయ్యారి. ఏదో అంటారు చూసారా, ఏడవలేక మంగళవారం అని, అలాగా చేత మర్చిపోయాను. ఈవేళ మంగళవారం. చేతకాక ప్రశ్నించే వాళ్ళనేమో తీసుకెళ్లి జైల్లో వేసేస్తున్నారు. అలా ఎంత భయపెట్టినా కూడా ఇక్కడ భయపెట్టడానికి ఉన్నది ఆషామాషి వాళ్ళు కాదండి, జగనియన్స్. వాళ్ళకి భయం తెలీదు. డైలాగ్ కొంచెం అతికలేదు. పబ్లిక్ వాంట్స్ దట్ అతి తొడగొట్టి ఛాలెంజ్ చేయాలి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అయితే తన వాళ్ళైనా పై వాళ్ళైనా కూడా ఒకలాగే చూస్తారు. రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం. ముందుగా అందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. వచ్చిన సిలబస్ ఏందో చెప్పు. ఈ 2025వ సంవత్సరంలో ఈ ప్రెస్ మీట్ ని ఒక చిన్న కథతో మొదలు పెడదాం మనం. ఒక పేదవాడు ఎముకలు కొరికే చలిలో వణుకుతూ ఉన్నాడు. చలి ఇరగేసేస్తుంది భయ్యా. స్వెటర్ మిట్రా, స్వెటర్లు ఇక్కడ పని చేయట్లేదురా, అయితే క్వార్టర్ వేయాలి. అది చూసిన ఒక పెద్ద మనిషి, అలా వణుకుతూ ఎంతసేపు ఉంటావు, చెప్పు చెప్పు. ఆగాగాగు, నేను లోపలికి వెళ్ళి నీకు చక్కగా వెచ్చటి రగ్గు తీసుకొచ్చిస్తాను, పడుకుందాం. అమ్మో నేను రాను రోయ్. రా ప్రకాష్, వెచ్చగా ఉంటుంది చెప్పి ఆ పెద్ద మనిషి పాటికి ఆ పెద్ద మనిషి వెళ్ళిపోతాడు. బయట ఇతను వెయిట్ చేస్తూ ఉంటాడు. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఆ పెద్ద మనిషి ఎప్పుడు వస్తాడు, ఆ రగ్గు ఎప్పుడు తెస్తాడు, నేను ఎప్పుడు కప్పుకోవాలి, నేను ఎప్పుడు నిద్రపోవాలి అని. మాట ఇచ్చిన పెద్ద మనిషి ఇచ్చిన మాట సంగతి మర్చిపోతాడు. అప్పటికి ఆ పేదవాడు చనిపోయి ఉంటాడు. అసలు నీకు లత్కూర్ ఐడియా ఇచ్చిన థర్డ్ పార్టీ ఎవరు? చేత కానప్పుడు, చెయ్యలేనప్పుడు మాటలు చెప్పకూడదు. ఇప్పుడు ఒక సాటి మహిళగా మా మహిళలకు జరుగుతున్న అన్యాయాలపై నేను కూడా అడుగుతున్నాను. ఏమా మా మహిళలు అంటుంది, ఏం ఆంధ్ర రాష్ట్రంలో ఓటు ఉండదా లేదా అనేది నాకైతే తెలియదు. మనం ఉన్నప్పుడు అవినీతి జరిగింది తెలుసుకోకుండా వచ్చి వంగా గీత నాకు ఇచ్చింది పిఠాపురంలో. ఎందుకని ఇలా పదే పదే మహిళల్ని మీ మాటలతో నమ్మించి మోసం చేస్తున్నారు? నేనేం అడుగుతాను అంటే, సొంత చెల్లికి తల్లికి దేనికి అన్న న్యాయం చేయలేకపోయినాడు. అసలు ఇలా మహిళల్ని మోసం చేస్తున్నందుకు చట్టపరంగా మీ పైన 420 కేసు పెట్టచ్చు. చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా కేసులు కట్టి లోపలేయాలని చెప్పి వేసినారు. వేసిన దానికే గ్యారా వచ్చినాయి. నువ్వు మళ్ళా ఇటాటి మాటలు మాట్లాడినావు అనుకో, ఆ వచ్చే గేరా గడ వచ్చాయో రావు అనేది నా భయం. నేను విప్పని వాడిని విప్పలేని ప్రభుత్వం తోడుగా లేకపోవడం అన్నది అన్నిటికన్నా దుర్మార్గం, దారుణం. రాజకీయం చేస్తూ అంటే ఇలాంటి ఘటనలు మీరు రాజకీయం చేస్తున్నారనేది వాళ్ళ ఓకే. ఈ తల్లి నా పక్కనే ఉంది, ఈ చెల్లి నా పక్కనే ఉంది. అవును, క్లియర్ గా ఉందిగా. తల్లికి తోడుగా ఉండే కార్యక్రమం, ఈ చెల్లికి తోడుగా ఉండే కార్యక్రమం, ఆ చెల్లికి తోడుగా ఉండే కార్యక్రమం, ఈ చెల్లికి తోడుగా ఉండే నువ్వు చేయింది నేను చేయలేను, విజయ్ చేయగలను నేను చేయలేను, నేను చేయింది విజయ్ చేయగలరు, నేను చేయింది నువ్వు చేయలేవు. మెదడు వ్యాపి వ్యాధి రావడం లేదు కదా. అక్కడ ముగ్గురు, అంతే కదా, అక్కడ ముగ్గురు
అంతే కదా. అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. నాలెడ్జ్ ఈస్ డివైన్. అవును, దళితులందరూ నా బంధువులే, దళితులందరూ నాకు దగ్గర వాళ్ళే. నేను నమ్మను. నమ్మదురా, అడుగు తిరు. చాలేమ్మా, ఎంత జరిగినా కానీ మాట్లాడతాం. ఈరోజు రావట్లేదే బాబు కథ బయటకు కొంచెం కింద పడతాను. ఏంటి బాబు అన్న, ఇంకోసారి అన్న. బాబు కథ బయటకు కొంచెం కింద పడతాను. మా మాట్లాడబాకురా, నువ్వు మాట్లాడేది తెలుగా, తమిళమా, మలయాళమా? హైదరాబాద్ డిపార్ట్మెంట్ చూసేవాళ్ళు క్రియేటివ్ థాట్స్ వస్తున్నప్పుడు డిస్టర్బ్ చేయదని ఎన్నిసార్లు చెప్పాలి? ఇడియట్. కూర్చో. ఏడమని ఇల్లా రోడ్డు మార్జిన్ కింద సగం వెళ్ళి కూల కొట్టిస్తా. బెత్తర మాటలు మాట్లాడుతుండవే పో. డిపార్ట్మెంట్ చూసుకునే వాళ్ళు కనిపించే వాళ్ళు కూర్చోవాలన్నా. ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది మాట చేస్తే పక్కనోడు పనులు చేయదూర్చి ఆయన ఇబ్బంది పెట్టి ఇది పెట్టి మనం చేయక ఇంతకు మించింది ఏముంది. అదే సచివాలయంలో పంచాయతీ రాజ్ వాళ్ళు కనిపించే వాళ్ళు కూర్చోవాలన్నా. కూర్చోకపోతే ఎట్లా చెప్పు? ఏంటంటే కోపడతారు? ఏంటి కోపడేది? ఏమన్నా మేము ఇరుగు పాలు వాళ్ళంటే ఎక్కడికక్కడ ఉంది మీకు? నా మీద గౌరవం ఉన్న దయచేసి మాట్లాడకుండా గమనుంటే. ఏంటండి ఇది? అసలు ఒక సీరియస్నెస్ లేదు. మాట్లాడకుండా వెళ్ళిపోమంటే మాట్లాడకుండా వెళ్ళిపోతాను. నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను అమ్మాయి ఏం టార్చర్. పోలీసులు కనీసం కోఆపరేట్ చేసే పరిస్థితి కూడా లేకపోతే ఏం చేయాలి? కోటర్ దాగి ఇంట్లో బండాలి. ఒక్క ఛాన్స్. ముఖ్యంగా హోంమంత్రి ఒక మహిళ అయినందుకు. అక్క నువ్వు మళ్ళీ వచ్చావా? ఇన్నాళ్ళు సమ్మరాలు వేసుకెళ్ళావా? అమ్మ హోంమంత్రి గారు, మీరు గన్ ఎత్తుకొని లాఠీ ఎత్తుకొని తిరగాల్సిన అవసరం లేదు. ఈరోజు అన్న ఈ పరిస్థితుల్లోకి దిగజారడానికి గల కారణాలు ముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరంటే ఆర్కే రోజా అనేది మీకు అందరికీ తెలుసు. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పేవయ్యా. అన్నకంత ధమాక్ లేదు కాబట్టి. నాకు బ్రెయిన్ లేదా? మాకు పవర్ లేదంటున్నాం సార్. ఇప్పుడు ఆమెను గుడ్ బుక్లోకి ఎక్కించారు, రెడ్ బుక్లో ఏమో ఎక్కించాడు ఆల్రెడీ ఎవరు లోకేష్. రోజు ఎంత సిగ్గుచేటంటే ఒక చంద్రబాబు నాయుడు కనీసం పట్టించుకోకుండా ఎండా లేదు వానా లేదు, ఎప్పుడు చూడు నా పంచలో రామాయణమేనా. ఇంకా అన్స్టాపబుల్ అనే ఒక షోలో సిగ్గుగా నవ్వుకుంటూ ఎకిలిగా మాట్లాడుకుంటూ. మరి లాస్ట్ 5 సంవత్సరాలు మనం చేసిన పని ఏంటి? ఏదో షో చేసేవారు కదా. కరెక్టే సార్, నేను మళ్ళీ వస్తాను రా. కూర్చో, కొడితే పళ్ళు రాలిపోతారు. వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు బాబా బామర్దులు అంటే మండుతుంది. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు వీళ్ళగా మేము ఓట్లేసామని సిగ్గుపడుతున్నారు, ఇది వెళ్ళిపోద్ది లోపలికి. బాధపడుతున్నారన్న విషయాన్ని తెలుసుకోమని కూడా చంద్రబాబు నాయుడుకి చెప్తున్నాను. ఉండాడు, నీకు ఎక్కువ వెళ్తుంది, నాకు తక్కువ వెళ్తాది. ఒకటి నేర్చుకున్నారు అన్ని. ప్రజలందరూ కష్టాల్లో ఉన్నారు, చంద్రబాబు నాయుడు మాత్రం రియాలిటీ షోలో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు. రే, నీ గురించి తెలియక ఏదేదో మాట్లాడాను. పర్వాలేదు రంగారావు గారు. ఇక ముఖ్యమంత్రి గారితో సహా ఉప ముఖ్యమంత్రి గారు ఎన్నిసార్లు కొట్టిన చావని పావురా నువ్వు. నేరస్తులకి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను. సరే, ఇన్ని అన్యాయాలు జరుగుతుంటే ప్రస్తుత ప్రభుత్వానికి ఇసుమంతైనా బాధ లేదు అన్నది నిజం కాదా? ఇక రంగాల్లో ఆమె అంతా ఇరుపు కాయిదాలు ఇచ్చినంత అత్తకు చెప్పిందంత నీసొంటిదే ఉండొచ్చు. గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారు ఎందుకని వెళ్ళి పరామర్శించలేదు? ఏమే మూతొంకరా? ఎందుకు నాకు తెలీదమ్మా. సామాజిక బాధ్యత లేని మీరు ఇక ప్రజలకు ఏం రక్షణ కల్పిస్తారు? నువ్వు రావే, మనతరం కలుద్దా. గుంటూరు అమ్మాయిపై దుర్మార్గానికి ఒడిగట్టిన టీడీపీ కార్యకర్త వెనక ఉన్నది ఎవరండి? ఎవరు టీడీపీ కార్యకర్త వెనక ఉన్నది? వెతకాలి, వెతుకు వెతుకు, వెతికితే దొరకందంటూ ఏదీ లేదు. హలో సార్. హలో. హాయ్ జూలీ. మళ్ళీ కొట్టాడు. అడ్డగోలు విమర్శలు చేయడానిక ప్రతిరోజు మీకు హోంమంత్రి పదవిచ్చింది? పిచ్చి పిచ్చిగా మాట్లాడేవంటే ఈ ఆటోలోనే పెట్టి తగలేస్తాను. దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. దిశ యాప్ ద్వారా 31,600 మంది అమ్మాయిలకి సహాయం అందింది. ఏమ్మా శ్యామల, ఏం చెప్తావు దీనికి చెప్పు.
సమాధానం చెప్పు ముందు. నా వల్ల కాదు అన్నయ్య, నా వల్ల కాదు. పార్టీలో మన వైసీపీ పార్టీలో ఇచ్చేటువంటి పేపర్ నువ్వు చదవద్దు, వాస్తవాలు తెలుసుకో, వాస్తవాలను తెలుసుకొని చదువు. నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా అనుకోలేదు. కూడా జగనన్న ఏమి న్యాయం చేశాడో చెప్పే దమ్ము నీకుంటే శ్యామల చెప్పమని చెప్పి నేను ఈరోజు అడుగుతా ఉన్నా. మహిళల కోసం అంతగా తాపత్రయపడేటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. ఎవరు చెప్పింది నీకు? ఆడవాడు మోపైన ఇట్లా దిశ చట్టాన్ని పక్కన పెట్టేశారు. ఎందుకు? ఎక్కడ జగనన్నకి మంచి పేరు వచ్చేస్తుందో అని. నేను మాట్లాడిన దాంట్లో వాస్తవం లేదంటారా? తీసుకుని కొడితే ముఖం పగిలిపోతా పాట. కానీ చూస్తూ ఉండలేం కదా అన్యాయాలు జరుగుతుంటే, మాట్లాడకుండా ఉండలేం కదా, అడగకుండా ఉండలేం కదా. మరి ఇప్పుడే ఎందుకు నీకు ఆంధ్ర మీద ఇంత ప్రేమ వచ్చేసింది? ఎందుకంటే అధికారం కోసం మాత్రం డ్రామాలకు దిగుతారు. రుకో జరా సబర్ కరో. నా పొజిషన్లో నువ్వు ఉంటే తెలుస్తుంది. మరి కత్తితో పొడిచిన తర్వాత ఏం కాదులే అన్నా పర్వాలేదు అని కూడా జగన్తో అన్నాను అన్నాడు. వీధి రౌడీలతో కలిసి పనులేంటి? ఏదో ఫ్రెండ్షిప్ కోసం. ఫ్రెండ్షిప్ ఏమిటండి? ఫ్రెండ్షిప్ అధికారం రాగానే బాధ్యతలను వదిలేస్తారు. మీరు అధికారంలోకి వచ్చారు, మళ్ళీ కాల్ మనీ కాలకేయులు తయారయ్యారు. మీరు అధికారంలోకి వచ్చారు, మహిళలపై దాడులు మొదలయ్యాయి. ఇకనైనా జరిగేటువంటి దారుణాలని ఆపండి ప్లీజ్. మస్తు యాక్షన్ చేస్తున్నావురా. ఏడ నేర్చుకున్నావు? ఇంకెన్నాళ్ళు ఇలా భయంతో బతకాలి అని మహిళలందరూ మాట్లాడుకుంటున్నారు. వ్యవహరిస్తాము అంటే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావరా? ఆగండి బాబు, ఆగండి.